తమిళ నటుడు తలపతి విజయ్ ఒక అద్భుతమైన పార్టీ పెట్టాడు పవర్ స్టార్ స్ఫూర్తితో. పార్టీ పెట్టిన ఏ ఎదవైనా సరే మార్గదర్శకంగా ఉండాలి. మరి ఈ విజయ్ గారు ఏం మార్గదర్శకత్వం చూపిస్తున్నాడు యువతకు కానీ తమిళనాడు ప్రజలకు కానీ అని చెప్పేసి అంటే, ఇప్పుడు మొన్నటి దాకా రూమర్స్ వచ్చినాయండి. త్రిష అండ్ విజయ్ ఇద్దరు కూడా రిలేషన్లో ఉన్నారు, తన కారణంగానే సంగీత భార్య విజయ్ భార్య విడాకులు కోరుతూ పిటిషన్ వేసిందని చెప్పేసి రూమర్సే పుకార్లే వచ్చాయి. ఇప్పుడు నిండా మునిగినాక చలేముందని చెప్పేసి తలపతి విజయ్ కార్లో వచ్చాడు, మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని త్రిషతో పాటు వచ్చి నవవధు వరులను ఆశీర్వదించి నవ్వుకుంటూ వెళ్ళారు. ఎలక్షన్స్ ముంగిట విడాకుల రూమర్ల మధ్యలో వీడు పార్టీ పెట్టాడు. మొన్ననే అదేంది ఎజెండా కూడా మొత్తం మేనిఫెస్టో కూడా మొత్తం విప్పి చెప్పాడనమాట. ఆ మేనిఫెస్టో థియరీ ఏంటనేది పక్కన పెట్టేస్తే విజువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి మేజర్స్ అయిన వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు కాబట్టి విడాకులు తీసుకోకుండా పర్వాలేదు, 20+ years ఉన్న పిల్లలు ఉన్నా పర్వాలేదు, మనము నచ్చిన వాళ్ళతో తిరగొచ్చు, నచ్చిన పనులు చేయొచ్చు. కొడుకు వీడొక స్టార్ హీరో, అక్కడ అభిమానగణం దండిగా ఉన్న హీరో, అతన్ని హీరోగా చేయమని చెప్పేసి అంటే మా నాన్న ఫ్యాన్స్ నాకు వద్దని చెప్పేసి ముక్కు సూటిగా చెప్పేసి సందీప్ కిషన్తో సినిమా చేస్తున్నాడు అతని కొడుకు. ఇప్పుడు అఖిరానందన్ వస్తే ఎలాంటి రేంజ్ ఇంట్రో ఉంటుందో ఆ రేంజ్ ఇంట్రో ఉండేది. అయినా సరే అతను ఇతడి క్యారెక్టర్ నచ్చక, ఈ విజయ్ అనేవాడి క్యారెక్టర్ నచ్చక డైరెక్షన్ రూట్లోకి వెళ్ళాడు. నేను డైరెక్షన్ చేస్తాను తప్ప ఎప్పటికి కూడా హీరోగాను మా నాన్నతో వచ్చే ఆస్తి నాకొద్దు, మా నాన్న వల్ల వచ్చే అభిమానం నాకొద్దు అని చెప్పేసి అసహించుకుంటున్నాడు ఈ వ్యక్తిని. పిల్లల బాధ్యత అంటే వీడు ఏమనుకుంటున్నాడు, ఆస్తులు ఇవ్వడమే అనుకుంటున్నాడు బాధ్యత అంటే. వాళ్ళకి మోరల్గా సపోర్ట్ ఇవ్వడము అనేది ఇతడి దృష్టిలో లేదు. ఎందుకంటే ఇతను ఒక స్టార్, ఇతను మనసు ఎటు వెళ్తే అటు వెళ్తాడు అంతే. అంతకు మించి ఇతడికంటూ స్థిరత్వం అనేది ఏమీ లేదు. మన సినిమాల్ని రీమేక్ చేసి ఇమేజ్ తెచ్చుకోవడము, పవన్ కళ్యాణ్ హ్యాస్టీజ్గా అంటే ఇప్పుడు కంకణం కట్టుకున్నాడో ఏంటో మరి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఫాలో అవ్వాలని చెప్పేసి. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు ఇలా బరిదగించలేదయ్యా. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు తీసుకున్నా సరే అది దాని లీగల్గా విడాకులు తీసుకొని చేసుకున్నాడు. ఏం చేసినా సరే ఇట్లా ఇల్లీగల్ అఫైర్స్ ఎప్పుడు మెయింటైన్ చేయలేదు. పోనీ కరెక్ట్గా కాపీ కొట్టేదో కరెక్ట్గా కొట్టిస్తావు, ఇట్లా కాపీ కొట్టడం. మళ్ళీ మాట్లాడితే హిందుత్వవాదం గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఈ రకరకాలుగా ఉంటుంది సిద్ధాంతం. అసలు ఈయన ఏం చెప్పదలుచుకున్నాడో తెలియదు. వస్తూనే పార్టీ పెట్టేసి చాలామంది చావుకు 40 మంది చావుకు కారణమయ్యాడు. కనీసం పశ్చాత్తాపం లేదు. మళ్ళీ పెట్టుకుంటూనే ఉన్నాడు, రోడ్డు షోలు పెట్టుకుంటూనే ఉన్నాడు. ఇంకా ఈ విడాకుల పుకార్ల నేపథ్యంలో నిజంగానే ఎఫ్ఐఆర్ ఉన్నా సరే లీగల్గా విడాకులు వచ్చే వరకు వెయిట్ చేయకుండా డైరెక్ట్ త్రిషతో పాటు తిరగడం అనేది అది ఆయన విచక్షణగా వదిలేస్తున్నాను నేనైతే. ఇలాంటి ఓట్లేసి గెలిపించుకుంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఇతని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. అలాగే త్రిష, ఒకప్పుడు నాకు కూడా త్రిష యాక్టింగ్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ నచ్చుతూ ఉండే. ఈ విధంగా మనకు త్రిష ఫేవరెట్ నటి అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు తను కూడా ఏంటిది, వాడంటే మగాడాడికి బుద్ధి జ్ఞానం లేదు. నీకేమైంది ఏంటో, ఈ సెలబ్రిటీలు ఏంటో, వీళ్ళు చేసే పనులేంటో, వీళ్ళని సినిమాల్లో చూసి అభిమానించడమే తప్ప బయట జీవితాలు లేకపోతే వీళ్ళ రియల్ లైఫ్ గురించి ఆలోచిస్తే చాలా అసహ్యం వేస్తుంది. సీరియస్గా చెప్తున్నాను. ఇలాంటి సెలబ్రిటీలని పాటను కూడా ఎంకరేజ్ చేయకండి. ఇప్పుడు కూడా వాడికి ఓట్లేసి గెలిపించారంటే ఇంకా తమిళనాడులో ఉన్నంత పిచ్చి యాదవాలు ప్రపంచంలో ఎక్కడా ఉండదని చెప్పేసి వాళ్ళే నిరూపించుకుంటున్నట్లు. అండ్ ఇద్దరి మధ్యన ఉన్నది ఒక విధంగా నిజంగా ప్రేమ అనుకుందాం కాసేపు. ప్రేమ అయితే ఆమె పిటిషన్ వేసింది కదండి, డైరెక్ట్గా డివోర్స్ ఇచ్చేసి బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటే ఫస్ట్ వైఫ్తోనే ప్రేమించాలన్న రూల్ ఉందా? సెకండ్ వచ్చే అమ్మాయిని కూడా బ్రహ్మాండంగా చూసుకోవచ్చు అని చెప్పేసి నిరూపించడానికైనా సరే బ్రహ్మాండంగా లీగల్గా విడాకులు తీసుకొని మీరిద్దరు పెళ్లి చేసుకొని ముచ్చటగా కలిసి ఉండండి. అప్పుడు మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకొని తిరగండి, మీ ఇష్టం వచ్చినట్లు ఏమన్నా చేసుకోండి. అప్పుడు అడిగేవాడు ఉండడు. రోడ్ల మీద పడి తిరగండి, ఏ దేశమైనా పోండి. ప్రపంచ యుద్ధం జరుగుతుంది అయినా సరే మీరు హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని ఆపేదేవాడు. ఏ మిసైల్ కూడా మిమ్మల్ని ఆపలేదు, ఏ శక్తి కూడా మిమ్మల్ని అడ్డుకోలేదు. కొంతమంది అంటారు వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళదని చెప్పేసి. అట్లా ఉండదు. వ్యక్తిగత జీవితాలు ఉండవు. పార్టీ పెట్టినంత వరకే వ్యక్తిగత జీవితం. ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి వచ్చావో అప్పుడు నీది ఉండదు ఇంకా లైఫ్. అది పబ్లిక్ లైఫ్. నువ్వేం చేసినా సరే మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చేయాల్సిందే కూడా. ఎందుకంటే నువ్వు ప్రజల్ని ఉద్ధరిద్దామని వచ్చావు కాబట్టి ఎలా ఉద్ధరిస్తావు అన్న క్లారిటీ మాకు ఉండాలి.
అందుకే కదా మేనిఫెస్టోలు బొంగులు. మేనిఫెస్టో అనేది జస్ట్ ఒక అక్షరాల్లో ఉంటుంది. అక్షరాల్లో ఉన్నది కాకుండా నువ్వు అక్షరాల బయట ఎలా ఉన్నావు అనేది మాకు ఇంపార్టెంట్. దాన్ని ఫాలో అవుతావు. నువ్వే ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటే, నువ్వే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా ఉంటే ఇంకా నేను ఎట్లా మేము సపోర్ట్ చేయాలి, నీకు ఎట్లా మేము ఓటేయాలి? ఇవన్నీ అడుగుతున్నాం. ఈ ఇష్యూ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు